సునీత కొద్దిసేపు కిందనే మీడియాతో చర్చ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 100 రోజుల పాలనలో కనీసం 100 హామీలు కాదు కదా, 10 హామీలు కూడా అమలు చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి కూడా తెలియబడ్డారు. అంతేకాకుండా ఏ మొక్క పెట్టుకుని వాళ్ళ ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అని చెప్పారు. మాకు 100 రోజుల పాలన చూసి నన్ను చూసి ఓటేయాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే అప్లై చేశారో దానికి వాళ్ళ ఆయన కౌంటర్ గా చేశారు. ఏదైతే 100 రోజుల పాలనలో ఏం మొదలు పెట్టారని చెప్పేసి వాళ్ళ మీకు ఓటేయాలి, ఇవాళ ఇస్తారన్న 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి, హామీలను నెరవేర్చాలని మీకు ఓటేయాలా, లేదంటే ఏదైతే ఆ రైతు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు రుణమాఫీ రైతు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి ఓటేయాలా అని చెప్పేసి కూడా నిలదీశారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నిటి కూడా రైతులు ఆలోచించాలి, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి కూడా సందర్భంగా చేశారు. అంతేకాకుండా గృహలక్ష్మి ఏదైతే గృహలక్ష్మిని మహిళలను వారి మహాలక్ష్మి చేస్తామని చెప్పారు. ఇవాళ మహాలక్ష్మి ఎక్కడ పోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. 500కే సిలిండర్ అన్నారు, కానీ దానికి అధిగతి లేదు. దాదాపు 90 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఉంటే కేవలం 30 లక్షల మందికి మాత్రమే వర్తింపజేస్తున్నారు, అందుకు మీకు ఓటేయాలని చెప్పేసి కూడా నిలదీశారు. అంతేకాకుండా ఏదైతే గృహజ్యోతి కింద కరెంటు బిల్లులకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ తప్పుల తరగగా ఉన్నాయో, కొంత అసంబద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎందుకంటే గృహజ్యోతి కింద 200 పైచిలకు అంటే 201 యూనిట్ వచ్చిన మొత్తాన్ని కరెంటు బిల్లు పే చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇవాళ ఉచితం ఇస్తా అన్న కరెంటు బిల్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా 90 లక్షల పైచిలుకున్న రేషన్ కార్డులకు ఇవాళ 30 లక్షల మందికి మాత్రమే అర్హులుగా చేర్చారు. ఏ విధంగా మీకు ఓటేయాలి, ఎందుకు మీకు ఓటేయాలి మహిళలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ పెన్షన్ సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు 4,000 వస్తే అక్క చెల్లె అని చెప్పేసి ఆనాడు అనేక ప్రసంగాలు చేశారు. ఇవాళ ఎందుకు ఎక్కడ పోయాయి 4,000, కనీసం 2,000 పెన్షన్ కూడా ఒక నెల ఎక్కొచ్చినందుకు మీకు ఓటేయాలా. ఈ 100 రోజుల పాలనలో ఎన్నో పాలన సంబంధించి కూడా అనేక అంశాలను లేవనెత్తారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ ఆ పెన్షన్లకు సంబంధించి 2,000 ఇస్తామన్నారు, 2,000 కాదు కదా, కనీసం ఆ జనవరి నెలలో జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఒక నెల కొట్టారు, అందుకు మీకు ఓటేయాలా. మహిళలంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వృద్ధులు వికలాంగులు కూడా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఉందో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, ఆ హామీలలో వారు గ్యారంటీలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు, కానీ అసెంబ్లీ వేదికగా దాన్ని విస్మరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఇవాళ హామీని మేము ఇవ్వలేదని చెప్పేసి ప్రజలపై నెపం నోపారు. ఇది అందుకు మీకు ఓటేయాలి, నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలని చెప్పేసి కూడా తీశారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఆలోచించి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 100 రోజుల పాలనలో అనేక తప్పుదొరకలు ఉన్నాయి. 6 గ్యారంటీల్లో 13 హామీలు ఇచ్చారు, కనీసం ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, అందుకు మీకు ఓటేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీశారు. అంతేకాకుండా ఏదైతే ఇటు ఆటో అన్నలకు ఇవాళ 12,000 రూపాయల నెలకు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఆటో అన్నలు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి రోజుకు, అందుకు మీకు ఓటేయాలి. ఆటో అన్నలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని అడిగారు. అంతేకాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి సంబంధించి ఇటు ఏదైతే మోడీని కలిసినారో అది ఒక కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ఎందుకంటే అటు ఆదానికి సంబంధించి ఆదాని అన్నదమ్ములు మోడీ అని చెప్పేసి కూడా ఒకవైపు రాహుల్ గాంధీ చెప్తుంటే, మరోవైపు ఆదాని మాత్రం దోస్తీ అని చెప్పేసి వాళ్ళ పెట్టుబడులు పెట్టించుకున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే రానున్న 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, షెడ్యూల్ వచ్చే అవకాశం. ఈ తరుణంలో వచ్చేది మళ్ళీ మోడీ ప్రభుత్వమే గ్రహించి ఇవాళ రేవంత్ రెడ్డి మోడీని బడేబాయ్ అని చెప్పి మెచ్చుకున్నందుకు ఇలా అంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనేది కుండబద్దనట్టు కనిపిస్తుంది, ఇందుకు మీకు ఓటేయాలని చెప్పేసి కూడా నిలదీశారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో బీజేపీ ఎక్కడైతే కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి చూసి నేర్చుకోవాలని చెప్తారు. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి అంతా ఒకే గడువు కింద పెరిగారు కాబట్టి ఒకరే అనే భావన ఇవాళ జనాల్లో కలుగుతుంది. ఖచ్చితంగా ఏనాటికైనా కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి ప్రజలను ఎలా మోసం చేశారు, కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేస్తారనేది కూడా ఇవాళ స్పష్టం చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మోడీ కిందికి వెళ్తారు. మోడీ మెప్పు అనేందుకు ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాని కాదని గ్రహించి ఇవాళ మోడీని బడేబాయ్ అని చెప్పేసి ఇవాళ చూసిన దానికి ఓటేయాలని చెప్పేసి సందర్భంగా చెప్పారు. మొత్తం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న శిక్షాలు చేశారో 100 రోజుల హామీలు పక్కన పెట్టేందుకు డైవర్షన్ చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ పాలన కొనసాగుతుంది, అందుకు ఓటేయాలని చెప్పేసి కూడా ఇవాళ చెప్పారు. ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలి, రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి, తెలంగాణ ప్రజలకు ఎవరుంటే మేలు చెప్తుందని చెప్పేసి ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని నాడు ఏదైతే ఉందో అది ముమ్మాటికి నిజమైంది. వాళ్ళ ట్యాంకుల ద్వారా నీళ్లు తీసుకొస్తున్నారు, పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాడు ఎన్నడూ కూడా కనీసం
కరెంటు పోని పరిస్థితి, వాళ్ళ కరెంటు పోతుంది, కరెంటు బిల్లులు యథేచ్ఛగా కట్టించుకుంటున్నారు. ఇవన్నీ చూసి మీకు ఓటేయాలని చెప్పేసి కూడా నిర్దేశారు. మొత్తం చూసినట్లయితే వాళ్ళ బీజేపీ గొడవ కిందికి రేవంత్ పోయేందుకు తాపత్రయపడుతున్నాడే తప్ప రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన నమ్మకం లేదు కేంద్రంలో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మోడీ కిందికి వెళ్లేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు. కాబట్టి అందుకోసమే వాళ్ళ మోడీని కలవడం కావచ్చు, మోడీకి సంబంధించిన బడే ప్రయాణం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఆసక్తికర విషయాలన్నీ కూడా మన ప్రజలకు అర్థమైంది. ఇప్పటికే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అనే భావన ప్రజలకు కలుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా తుమ్మిడిహట్టికి సంబంధించి మహారాష్ట్రతో ఇప్పటికే అనుమతులన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ తుమ్మిడిహట్టి కట్టుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ఎందుకు అవగాహన లేకుండా ఇవాళ తుమ్మిడిహట్టి పైన అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సందర్భంగా చెప్పారు. మొత్తం చిట్చాట్లో ఓవరాల్ గా కాంగ్రెస్ కి సంబంధించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేందుకు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందులో భాగమే మోడీని బడే ప్రయాణం కావచ్చు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడనే ఒక నమ్మకాన్ని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. కాబట్టి వాళ్ళ మోడీ దగ్గర చేరాడు. మోడీ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే గొడుగు కిందికి పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కలిసి వాత పెడతారనే యాంగిల్లో ఇవాళ ఏదైతే హరీష్ రావు చిట్చాట్లో పలు కీలక అంశాలను అయితే చర్చించారు సునీత.